నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మార్చ్ 1 నుంచి కన్యా రాశి వాళ్ళకి అసలు ఎట్లా ఉంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రి నమ. కన్యారాశి స్థితిని చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో కేతువు, ఓకే. వీరికి ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్రం 4 పాదాలు, అట్లనే చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశికి చెందినవి. జన్మంలో కేతు ఉన్నాడు. 6లో శని, రవి, తదుపరి 14వ తారీఖు నుంచి సప్తమ స్థాన సంచారం, అట్లనే సప్తమ స్థానంలో రాహు, శుక్రుడు, బుధుడు వక్రే ఉన్నారు. ఈ యొక్క శుక్రుడు అంటూ బుధుడు వక్రై ఉన్నారు. తర్వాత గురువు వచ్చేసి వీళ్ళకి భాగ్యంలో ఉన్నారు. దశమంలో కుజుడు ఉన్నాడు. ఈ రకమైన స్థితిని చూస్తే ముఖ్యంగా వీళ్ళకి ఉద్యోగం చేసేటువంటి వారికి చాలా గడ్డు కాలము. ఎందుకంటే ఉద్యోగంలో మిమ్మల్ని నెగలేయటం చాలా కష్టంగా ఉంటుంది కన్యారాశి వారికి. ఓకే గురుగారు. ఒక్కొక్కటి ఎందుకంటే ఈ దశమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల బాగా పోటీతత్వం అన్నా ఉండాలి, లేదంటే మాట ధోరణి, మాట ఒక్కసారిగా నోట్లో నుంచి వచ్చేస్తే అది అపార్థానికి లోనవ్వటం, లేదా మాటని బట్టి వాళ్ళు పట్టుకోవటం, తద్వారా ఉద్యోగంలో ఇబ్బందులు పడటం అనేది జరిగే అవకాశం ఉంది. మాట చాలా పొదుపుగా వాడుకోవాలి ఈ యొక్క కన్యారాశి వారు. తర్వాత ఆ రవి శనులు ఏదైతే ఉందో, ఈ రవి శనులు 6లో ఉండడం వల్ల ఆరోగ్యరీత్యా బాగుంది. శత్రువుడు పరాభవాన్ని చూస్తారు. అంటే ఇప్పటి వరకు వీళ్ళ జయాన్ని చూడలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. శని కూడా వీళ్ళకి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చివరి అవకాశం ఇంకా ఇదే. ఇక ఇందులోనే ఉందాము అనే చేసే దానిలోనే ఉందాము, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళకూడదు అనే ఆలోచనలో ఉంటారు. అట్లాగే వీరికి సప్తమ స్థానంలో బుధుడు వక్రే ఉన్నాడు. కాబట్టి వక్రే ఉండడం వల్ల సహజంగా వీళ్ళకి కొంత చిన్నప్పటి నుంచి కావచ్చు కొంత ఇబ్బందులు బుధుడి వల్ల పడి ఉంటారు. అనారోగ్యం కానీ లేదా నా మాట వాక్కులో కానీ ఆ తప్పిదాలన్నీ కూడా జరుగుతూ అవకాశం ఉంటుంది. శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామి వల్ల కొంత స్ట్రిక్ట్ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఖర్చుల్లో కావచ్చు, మాటల్లోనే కావచ్చు, లేదైనా వీళ్ళు చేసే ఒక మాట దొరికినా దాన్ని పట్టుకొని అట్లనే ఉంటారు. అది కొద్దిగా ఇబ్బందికరమైంది కన్యారాశి వారికి. విద్యాపరంగా కానివ్వండి గురువు గారు, లేదంటే బిజినెస్ వ్యాపారం పరంగా విద్యాపరంగా చాలా బాగుందమ్మా. గురుడు యోగాన్ని ఇస్తున్నాడు, 9లో ఉన్నారు కాబట్టి ఇక బిజినెస్ పరంగా కొంత స్తబ్దుగా ఉంటుంది. పోటీతత్వం ఏర్పడుతుంది. నష్టాలు సవి చూసే అవకాశం ఉన్నా కానీ మళ్ళీ వీళ్ళు పైకి పుంజుకుంటారు కొంతకాలం కాగానే. ఈ ఒక్క నెల కొద్ది ఇబ్బంది పడుతున్నా, అంటే అందరికీ కూడా ఫైనాన్షియల్ క్లోజింగ్ అని చెప్పి అంటూ ఉంటాం కాబట్టి ఫైనాన్షియల్ అంటే ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్నాం కాబట్టి ఒక స్తబ్దుగా ఉంటుంది వీళ్ళకి కూడా వ్యాపారంలో కావచ్చు. కాబట్టి కన్యారాశి వారు ఆర్థికంగా ఎలా ఉన్నా కానీ మాట చాలా ఆలోచించి మాట్లాడటం అనేది నేర్చుకోవటం వల్ల ఎదుటి మనిషిని హాస్యభరితంగా చేయటం అనేది నేర్చుకోవటం మంచిది. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్నెస్ అనేది ఉంటారు కానీ హార్ష్లీ యాక్టివ్నెస్ పనికిరారు. స్పోర్టివ్ యాక్టివ్నెస్ తీసుకోవటం వల్ల అందరికీ మంచిది, వీళ్ళకి కూడా అలా మంచిది. అలా చేయటం వల్ల వీళ్ళ దగ్గరకు మళ్ళీ రావటం కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేదా మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం అనుకోవడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి అది వాళ్ళు సరి చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది. కళ్యాణ గడియలు ఏమైనా ఉన్నాయా గురువు గారు? వీళ్ళకి వివాహ సంబంధాలు బాగానే కుదురుతాయమ్మా, అటువంటి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకి ప్రతికూల గ్రహాలు ముఖ్యంగా కుజుడు, అందుకని సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, రాహుకేతు దర్శనం చేసుకోవటం అంటే నవగ్రహాల ధ్యానం కానీ నవగ్రహాల ప్రదక్షిణాలు కానీ చేసుకోవటం వల్ల అనుకూల అంశంగా గోచరిస్తుంది. శివుడికి బాగా ఆరాధన చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొంతమంది సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు మరి గురుగారు? సంతాన విషయాలకు వస్తే కూడా కొంత సమయం పడుతుందమ్మా. ఇప్పుడైతే వీరికి అనుకూలమైనటువంటి సమయమే. గురువు భాగ్యంలో ఉన్నాడు, ముందుకు కూడా వెళ్ళొచ్చు. భార్యాభర్తల మధ్యలో గొడవలు కానివ్వండి, అవి సహజంగా చెప్పాను కదా మీకు. ఆ ఇబ్బందులు ఒక మాట అనేది మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఆచితూచి మాట్లాడడం మంచిది. అప్పుడే వీళ్ళు అట్లాంటి మాటలు పడకుండా ఉంటారు. దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. ఓకే గురు. ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు ఏమైనా చేయాలా? శివుడి ఆరాధన చేస్తే మంచిది. ఓకే గురు. కాలభైరవాష్టకం కానీ అయితే నవగ్రహ ప్రదక్షిణ ఎన్ని వారాలు చేయమంటారు? వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రకారం. ఎందుకంటే చాలా రోజులు ఉంటుంది కాబట్టి రోజులు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, తప్పకుండా ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డైరెక్ట్ గురువు గారే మీతో